జై శ్రీరామ్. నిశ్శబ్దం అనేది ఒక మహాశక్తి లాంటిది. దాని విశిష్టత అనుభవించిన వారికి తెలుస్తుంది. చాలామంది ఎంతో నిశ్శబ్దంగా మౌనంగా ఉంటారు. అలా మౌనంగా ఉండే వాళ్ళలో సంకల్ప బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పరిష్కరించుకోగల సత్తా కూడా ఉంటుంది. ఆ విషయం తెలియక చాలామంది, ఎందుకు మౌనం ఉన్నావు, నీకేం ఇబ్బంది కలిగింది, నాతో చెప్పచ్చు కదా, ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చెప్తాను కదా అంటారు. పరిష్కారం సంగతి ఏమో కానీ సమస్యని పూర్తిగా తెలుసుకొని చాతకాని వాళ్ళని పక్కున నమ్మకపోతే చాలు. చెబితేనేమో అలా, చెప్పకపోతేనేమో ఎవరితో కలవరు, మాట్లాడరు, ముచ్చులాగా ఉంటారని గునుగుతూ ఎగతాళి చేస్తారు. అసలు మన విషయాలు ఇతరులకు ఎందుకు చెప్పాలి? తిన్నావా, బాగున్నావా అనే మాట అడిగితే సరిపోదా? ఏం చదువుతున్నావు, ఏ ఉద్యోగం చేస్తావు అనే ప్రశ్నలు వేసి విసిగిస్తుంటారు. వాళ్ళేదో మనల్ని పోషించినట్టు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం చదవాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీరు ఏదైనా ప్రయత్నించండి, ఎందులోనైనా సాధించండి. అంతేగాని ఎవరో అడిగారని మీ సమస్యలని, బలహీనతల్ని వేరొకరికి చెప్పకండి. చెట్టును ఎప్పుడైనా గమనించారా? అది చాలా నిశ్శబ్దంగా ఎదుగుతుంది. 10 మంది తన చుట్టూ కూర్చునేలా స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. అలాగే మీరు కూడా నిశ్శబ్దంగా మీ గమ్యాన్ని చేరుకోవాలి. అంతేగాని మీ సమస్యని, మీ బలహీనతల్ని, నువ్వు చేరబోయే గమ్యం గురించి మాత్రం ఎవరికి చెప్పవద్దు. ఎందుకంటే వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకొని హేళన చేయడానికో, లేకపోతే మీ ప్రయత్నాన్ని ఆపివేయడానికో ప్రయత్నిస్తుంటారు. అందుకే మీరు ఏదైనా సాధించే వరకు ఎవరికి చెప్పవద్దు. నిశ్శబ్దంగా మీ పనులు మీరు పూర్తి చేసుకొని విజయాన్ని సాధించండి. జై శ్రీరామ్.